ఇక్కడ జరుగుతున్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరియు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానులు వీరి విగ్రహాలు స్థాపించి 1 సంవత్సరం జరిగిన సందర్భంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఈ వార్షికోత్సవంలో అనేక మంది జిల్లా నలుమూలల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానకర్త. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ ఏం జరిగినా సరే, ఏ కార్యక్రమం వింతగా జరిగినా సరే అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా జరిగిందని మాట్లాడుకునేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఇక్కడ స్థాపించటం, ఆ కార్యక్రమంలోని మనకి విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపించడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఇక్కడ జరిగినటువంటి అనేక పరిణామాల్లో ఇక్కడ అధ్యక్షులైనటువంటి వాసు గారు ఆ 2 విగ్రహాలను కూడా ఇక్కడ స్థాపించడం ఎంతో ధైర్యంగా ముందడుగు వేసి అప్పుడున్నటువంటి అధికారులు కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించడం ఇక్కడ వారికి కూడా ప్రస్తుతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి అనేక చోట్ల నుంచి అనేక మండలాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వారిలో మాకు ఇలా ఇక్కడ ఉపాధ్యక్షులైనటువంటి నాదరయ్య గారు, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నీరజ గారు, మాకు చిప్పాడు చందు గారు, రాష్ట్ర బీసీ కమిటీ నుంచి చిప్పాడు చందు గారు, అలా ఇక్కడ నర్సరావుపేట టౌన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సాయి గారు, అలాగే వివిధ మండలాల నుంచి అనేక మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినారు. అందరి పేర్లు కూడా ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి కాదు, అనేకమైనటువంటి అందరూ కూడా ఇక్కడ ఉండటం అనేది. అలాగే ఇక్కడ గౌరవాధ్యక్షులు పల్నాడు జిల్లాకి ప్రస్తుతం గౌరవాధ్యక్షులుగా నూతనంగా నియమించబడినటువంటి వెంకటేశ్వరరావు గారు, గురజాల మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు, అలా అనేక మంది ఇక్కడికి పర్టికులర్గా ఈ కార్యక్రమానికి ముందుండి జరిపించేటటువంటి విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు అధ్యక్షులైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారు, ఆగర సుబ్రహ్మణ్యం ఆచార్య గారు కానీ, అలాగే స్వయంభాచార్య గారు, నాగబ్రహ్మాచారి గారు, అనేకంగా ఇక్కడికి అందరూ కూడా ఈ నడికుడి నుంచి వచ్చారు. అనేక మండలాల నుంచి ఇక్కడికి రావటం వీరందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా సోదరులు, రాజకీయంగా కూడా చక్కగా ఎదుగుతున్నటువంటి సోదరులు కుంపాల నరేంద్ర గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అందరికీ కూడా తెలియజేసుకున్నటువంటి విషయం, ఈ రోజున ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సోదరీమణులందరికీ కూడా, నా కుటుంబ సభ్యులైన అందరికీ కూడా నేను తెలియజేసేటటువంటి విషయం ఒకటి, మన పత్రికా మిత్రుల ద్వారా తెలియజేసుకునేటటువంటి విషయం, ఈ రోజున జరుగుతున్నటువంటి రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల యొక్క స్థితి అధోగతి పాలే